వాసిరెడ్డి పద్మ గారు, మీ దగ్గర నుంచే ఇష్యూ స్టార్ట్ చేసే ముందు మీరు మీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట ఇట్స్ ఏ కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ అటాక్ అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ఎన్నికల వేళ ఇది ఒక సరికొత్త నాటకంతో వస్తున్నారు అన్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణ. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణ ఒకసారి వినండి, ఆ తర్వాత మీరు రియాక్ట్ అవ్వచ్చు. తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. డ్రామాలు ఆడుతూ ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి. అవునా కాదా అని అడుగుతున్నా. ఇదంతా ఒక నాటకం అన్నది ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు పద్మ గారు? మోడీ గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ఈ ఘటనని ఖండించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని కూడా మర్చిపోయి ఈ రోజున ఇది డ్రామా అనేటటువంటి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకు ఉన్నటువంటి ద్వేషం అనేటటువంటిది అర్థమవుతుంది. ఇవాళ డ్రామా అనేటటువంటి వాళ్ళకి ఒక్కటే ఈ రోజున సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ప్రజా సమూహంలో ఎవరైనా టార్గెట్గా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి విచారణ జరగాలి, వాస్తవాలు తెలియాలి అనేటటువంటిది ఒక బాధ్యతాయుతంగా ఎవరైనా మాట్లాడతారు. కానీ ఘటన జరిగినటువంటి కొన్ని నిమిషాలలోనే ఈ రోజున ఇది ఒక డ్రామా అనేటటువంటిది మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయిలో ఈ రోజున వాళ్ళు ఉన్నారనేటటువంటి అర్థమవుతుంది. ఇప్పుడు అది జరిగినటువంటి సంఘటన నిన్న అందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళము. మేమందరం కూడా బస్సుకు సంబంధించినటువంటి దాదాపు 2.5 గంటలుగా జరుగుతోంది విజయవాడలో. బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆదరణ 2.5 గంటలుగా ఎక్కడికక్కడ ప్రజలు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చారు. పబ్లిక్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో 2.5 గంటల తర్వాత జరిగినటువంటి అటాక్ అనేటటువంటి ఒకటి. ఈ రోజున కరెంటు కావాలని తీశారు, పోలీస్ అధికారులకు ముందే తెలుసు, ఇలాంటి చెత్త మాటలకి కట్టిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ షో అనేది జరుగుతున్నప్పుడు అందులో కూడా బస్సు యాత్ర చాలా హైట్లో ఉంటుంది. ప్రధానంగా ప్రజలు ఎక్కడికక్కడ బిల్డింగ్లు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటటువంటి దాంతో. దానివల్ల ఎక్కడైనా బస్సు యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో బస్సు కరెంటు ఆపేయడం అనేటటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మోడీ గారు రోడ్ షో చేసినా కూడా ఇది ఎక్కడైనా కూడా పవర్ కట్ అనేటటువంటిది ముందు జాగ్రత్త చర్య. ప్రజలెవరూ కూడా కరెంట్ షాక్కి గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలో భాగంగా తీసుకోవడం జరిగింది. కానీ ఒక ప్లాన్డ్గా జరిగినటువంటిది ఇది ఎంత ప్లాన్డ్గా చేశారు అని అంటే చాలా దగ్గరలో వచ్చిన తర్వాత కింద నుంచి ఎవరో విసరడం అనేటటువంటిది అప్పుడప్పుడు కొన్ని విసురుతారు, పూలు విసిరే వాళ్ళు ఉంటారు, ఏవో విసిరేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ కరెక్ట్గా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి కణితికి దగ్గరలో తగలటం, పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస గారి కంటికి తగలడం, ఇద్దరిని గాయపరిచేటటువంటి విధంగా బలంగా గాయపరిచేటటువంటి విధంగా షాట్ తగిలింది. అంతేకాకుండా వెల్లంపల్లి శ్రీనివాస గారి కన్ను దాదాపు ఈ రోజున మొత్తం కూడా రెటీనా కూడా అంత క్రాక్స్ వచ్చినాయి. ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఆయన ఉంచారు. ఆ కన్నుకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంటనేటటువంటి ఇప్పుడు దేవుడి దైవ లేకపోతే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానంతోనూ తప్పింది తప్ప గండం కన్నన్నా పోయి ఉండేది. లేకపోతే నిజానికి ఇక్కడ కణత దగ్గర తగిలి ఉంటే మనం ఎంత సెన్సిటివ్ పార్ట్ అనేటటువంటి తెలుసా. నరం కట్ అయితే ఒక రాయితో షార్ప్గా వేస్తే నరం కట్ అవడానికి ఎంతసేపు అండి? అంటే కరెక్ట్ గా అంటే చేసేటటువంటిది అది హత్యా ప్రయత్నం అనేటటువంటి. ఖచ్చితంగా మీరైతే అనుకుంటున్నారు పద్మ గారు ఇది 100% హత్యా ప్రయత్నమే, 100% ఇది హత్యా ప్రయత్నమే అని చెప్పి అంటున్నారు. కానీ ఆ సందర్భంలో జరుగుతున్న రాయితో ప్రాణం తీస్తారా అనేటటువంటి విధంగా స్కెచ్ చేశారు. రాయితో ప్రాణం తీస్తారా అనేటటువంటి విధంగా స్కెచ్ చేశారు. కానీ చాలా చాలా షార్ప్ గా వేసినటువంటి ఆ గోల్ చూస్తే మాత్రం జస్ట్ ఆయన పక్కకి తిరగడంతో నమస్కారం పెట్టేటటువంటి క్రమంలో కొద్దిగా తప్పింది తప్ప, లేకపోతే కణితికి కరెక్ట్ గా గురి చూసి కొట్టారు. కన్ను కూడా పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కన్ను కూడా డ్యామేజ్ అయిందంటే ఏ స్థాయిలో ఇది ఎవరైనా డ్రామా అనేటటువంటిది అవకాశం ఉంటుందా అండి? డ్రామా అనేటటువంటి